వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితిపై తాజాగా చేయించిన అంతర్గత సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో తేలిన అత్యంత సంచలనాత్మకమైన అంశం ఏంటంటే వైసీపీ పట్ల ప్రజల్లో ఇంకా భయం అలాగే ఉంది. గత 5 ఏళ్ల పాలన ప్రభావం, పార్టీ నాయకుల వ్యవహార శైలి వల్ల ప్రజలు ఇంకా వైసీపీ పట్ల ఒక రకమైన అభద్రతా భావంతో ఉన్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. దీనికి తోడు పార్టీ శ్రేణుల మితిమీరిన దూకుడు, రప్పా రప్పా నినాదాలు సాధారణ ప్రజలకు వైసీపీని దూరం చేస్తోందని ఈ నివేదికలో తేలింది. బయటకు మాత్రం పార్టీ నేతలు తమకు సానుకూల పవనాలున్నాయని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అంతర్గతంగా ఈ భయం అనే అంశం పార్టీకి పెద్ద మైనస్ గా మారడం విశేషం. ఈ సర్వే వైసీపీలో పెద్ద చర్చకు దారితీసింది. పార్టీలో ఉన్న లోపాలను తెలుసుకునేందుకు ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం, మరోవైపు జగన్ సొంతంగా ఒక జాతీయ సంస్థతో ఈ సర్వే చేయించినట్లు సమాచారం. అయితే సర్వేలో వచ్చిన ఫలితాలు పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంటే అధినేత మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై జగన్ ఆందోళనలకు పిలుపునిస్తున్నప్పటికీ ఆ నిరసన కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొనకపోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని, ఏ అజెండాతోనైతే ఉద్యమాలను ప్రారంభిస్తున్నారో కొంతకాలం తర్వాత వాటిని అలానే సగంలో వదిలేస్తున్నారనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఉదాహరణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని మొదట్లో గట్టిగా లేవనెత్తి ఆ తర్వాత పూర్తిగా విస్మరించడం ఇందుకు నిదర్శనం. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, బెంగళూరు నుంచి వారానికోసారి వచ్చిపోతుండడం వంటివి కూడా ప్రజాదరణను తగ్గిస్తున్నాయని సర్వే పేర్కొంది. కేవలం సోషల్ మీడియా ప్రచారాన్ని, అక్కడ జరిగే వ్యతిరేక ప్రచారాలను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేయడం క్షేత్రస్థాయిలో వర్కౌట్ కావడం లేదని సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేయకపోవడమే వైసీపీకి ప్రధాన బలహీనతగా మారింది. ఈ సర్వేలు ఫలితాలు మాత్రం పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలా మైనస్ పాయింట్లు బయటపడినా జగన్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు అసలు పట్టించుకోనప్పుడు ఈ సర్వేలు ఎందుకు చేయించాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతికూలతలన్నింటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సానుకూలంగా, ప్రశాంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆయన నమ్ముకున్న పాదయాత్ర వ్యూహమే. వచ్చే ఏడాదిలో తాను చేపట్టబోయే సుదీర్ఘ పాదయాత్రే పార్టీకి సర్వరోగ నివారణగా పనిచేస్తుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ యాత్రతో వైసీపీ స్వరూపం పూర్తిగా మారిపోతుందని, ప్రజల్లో ఉన్న భయాందోళనలు, వ్యతిరేకత తొలగి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆయన భావిస్తున్నారు. మరి జగన్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.